యాక్చువల్గా ఏ మాటగా మాట చెప్పాలి, వైసీపీ మధుసూదన్ రెడ్డి గారు చాలా డేర్గాను చాలా స్ట్రాంగ్గానే రీబట్ ఇచ్చారనుకోవాలి. వాట్ ఈస్ సరే, ఎక్కడ ఏం జరిగినా జగన్ రెడ్డి గారి మీదే తెచ్చేస్తారన్నారు. అది అసలు భలే బాగా నచ్చిందండి. గతంలో నారాసుర రక్త చరిత్రలో ఆయన చేతికి ఒక కత్తి పెట్టి, కత్తి నిండా రక్తం బొట్లు పెట్టి పింక్ డైమండ్ ఏమైపోయింది, ఆ కత్తి ఎందుకు అన్నారు. పాపం ఈ విషయం ఆయన సిబిఐ వారికి చెప్పుండాల్సింది. విచారణలో వారి కుటుంబ సభ్యులనే పిలుస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ నో, పవన్ కళ్యాణ్ గారినో పిలవట్ల. ఎందుకంటే వారి వారి పత్రికలో వారు రాసేసుకునే కథనాలు చూస్తూ ఉంటాం కదా. సో ఎవరి మీద ఆరోపిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు, మరి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో ఇప్పుడు దొరికిన డబ్బు కేసునేని చిన్నిదో నానిదో అని సార్ చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అని ఎవరు చెప్పాలా? ఆ డబ్బులో సెల్ఫీ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్పినాడు, రాజ్ కసిరెడ్డి గారు దాయమంటేనే ఇక్కడ దాచినానని. సో రాజ్ కసిరెడ్డి గారు నోరు విప్పి, అవునండి ఇంత డబ్బు నాకెక్కడిది, జగన్ రెడ్డి గారు దాయమంటేనే దాచానని ఎప్పుడో నోరు విప్పుతారు. సో వారేం చెప్పారు అది రాసుకుంటారు కానీ ప్యానెల్లోనో డిబేట్ లోనో మేము మాట్లాడిందో టీడీపీ ఆయన మాట్లాడిందో రాసేసుకోరు కదా. సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా, వాళ్ళు సెల్ఫీ వీడియోస్ పట్టిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో పెమ్మసాని గారి పాత్ర ఉందో, లేకపోతే వెంకయ్య నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్వయాన దగ్గరుండి చాలా సంతోషంగా సన్నిహితంగా జగన్ గారికి ఆయన పరిచయం చేస్తున్నటువంటి ఫోటో ఉంది, వీడియో ఉంది. ఇంకొకటి ఏంటంటే 5 కోట్లు పెట్టి వారి సతీమణి కొండెక్కదన్న ఒకే ఒక్క విషయంతో కొండను తీసుకొచ్చి సెట్టింగ్ వేసిన వ్యక్తి వెంకటేష్ నాయుడు గారు. దానికైన ఖర్చు లెక్క ఆయన సమాధానం చెప్పినారు. అదే మాదిరిగా ఆయన గతంలో తెలంగాణకు సంబంధించిన కేసీఆర్, కేటీఆర్ తో, కవిత గారితో ఫోటోలు ఉన్నాయి. మనం చీప్ గా ఫోటోల గురించి మనం మాట్లాడం, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి కవిత గారు అరెస్ట్ అయినారు. ఆ కవిత గారితో బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, లేకపోతే వారి భార్యకి సంబంధించిన బొంబాయికి సంబంధించిన డొల్ల కంపెనీల్లో వీళ్ళ పార్ట్నర్షిప్లు. సో అప్పుడు లిక్కర్ స్కామ్ లో ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ ప్రబుద్ధుడు అరెస్ట్ అవ్వాలి కదా. ఈ ప్రబుద్ధుడు అసలు ఇవన్నీ తీసేయండి సార్, లీగల్ టర్మ్ లో చెప్తున్నాను, అఫిడవిట్ లో రాసిన దానికి కట్టుబడి ఉండాలి, అఫిడవిట్ లో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటాను, అది అనేది చట్టం. ఆ కాగితం ఇవ్వమనండి, మూడో మనిషి కూడా సంబంధం లేదు, 40,000 ఇన్కమ్ అని రాస్తారా? మీ శాలరీ అంతా, మేము సంపాదించేది అంతా, మనం స్పైస్ జెట్ దరిదాపుల్లో పోగలుగునా, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ కి దరిదాపుల్లో పోగలమా? ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కినామా? అంత ఖరీదైన ఫ్లైట్, అంత దగ్గరికి ఫ్లైట్ దగ్గరికి అలౌ చేస్తున్నారంటే వాట్ యు మీన్ దట్? తమన్నా గారితో ఫోటో పెట్టినంత మాత్రాన్ని తమన్నా గారు నా కేసులో ఇరికించలేం కదా. అలాగే పెమ్మసాని గారితో తిరుగుతారు, వెంకయ్య నాయుడు గారితో ఫోటోలు పెడుతుంటారు, అది సర్వసాధారణం. దాని గురించి ప్రస్తావించట్లా. ఇతనికి జగన్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని 5 కోట్లతో వేసిన సెట్టింగ్ ఒకటి ప్రూఫ్. పాపం చెవిరెడ్డి గారు చాలా సన్నిహితంగా భుజం మీద చేసి చూడు ఈ సెట్టింగ్ అంతా ఇతనే చేసినాడు అనేది ఒకటి. తర్వాత కవిత గారికి, కేటీఆర్ గారికి ఫ్లెక్సీల్లో ప్రతిసారి ఈయనే ఉంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓడిపోతారని తెలిసి ఆయనకి ధీటుగా ఇతను వేస్తే కొంత ఓటింగ్ ఇటు మార్చొచ్చనో ఏదో తాపత్రయపడ్డాడు. మరి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఏ గ్రౌండ్స్ తో రిజెక్ట్ అయింది, పెట్టినవన్నీ తప్పుడు స్టేట్మెంట్లు. 40,000 అని అఫిడవిట్ రాస్తారా? అఫిడవిట్ అంటే ఏంటో అర్థం వాళ్ళకి తెలియకపోవచ్చు. ప్యానెల్లో మీరు అడ్వకేట్ కదా, మీకు నాకు తెలుసు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసిన ప్రతి దానికి కట్టుబడి ఉన్నదా? తేడా పడితే తాట తీరండి. ఒక చిన్న అఫిడవిట్ కారణంగానే ఎలక్షన్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంత పెద్ద ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తెలుసు కదా, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ టైంలోనే రాంగ్ అఫిడవిట్ పెట్టి ఈరోజు చార్టర్డ్ ఫ్లైట్ లోను కోట్లు దండుకుంటుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను దొంగనే తెలుస్తుంది, దొంగే ఒప్పుకున్నాడు, నా ఈ డబ్బులు పలానా వారి పెట్టమంటే పెట్టానని. ఈ రోజు మనము, మీరు, నేను అందరం మాట్లాడుకోవడం వేస్ట్. ఇదంతా సిట్ రాసుకోదు. సిట్ వారు ఏం చెప్పారో రాసుకుంటుంది, దాని గురించి ఎంక్వైరీ చేసుకుంటుంది, ఎక్కడెక్కడ ఆయన టికెట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆయన వేలుముద్దులు ఇవన్నీ పట్టుకుంటారు. దాని మీద నెంబర్లు ఎవరినాయో చూడండి, అవి మా నోట్లు కాదు, అవి కేసినేని వారివి, అవి పెమ్మసాని వారివి అని మీరు చెప్తే రాసుకుంటారా? మీరు చెప్తే రాసుకునేటట్టయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముందు ఎంక్వైరీ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే కత్తి పట్టుకొని మీరు ఫోటో పెట్టారు కదా, మీ సాక్షి ఎవిడెంటరీ పార్ట్ కదా, అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయాలా? ఈ రోజు కట్టేందుకు కేసు రాట్లా? మీ కుటుంబం చుట్టూ ఎందుకు తిరుగుతుంది? సో ఇవన్నీ కూడా మనం ఏదో పిచ్చపాటి మాట్లాడుకోవచ్చు, బాగుంటది, కానీ మనం మాట్లాడుకుంది సిట్ ఎంక్వైరీలో దర్యాప్తులో ఒక పార్ట్ కూడా, ఒక పనికి మాలలో ఒక గడ్డిపోచుకు కూడా పనికిరాదండి. రైట్ మస్తాన్ గారు.